ఇక దరఖాస్తులు పరిష్కరించాలని ఎల్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి అంశాన్ని కేంద్ర సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వము తమ ఆదాయాన్ని ఏ విధంగా సమృద్ధిగా పెంచుకోవాలనే ఆలోచన ముందుకు పోతున్నట్టు కలుస్తా ఉంది. ప్రధానంగా ఎల్ఆర్ఎస్ వల్ల భూముల క్రమబద్ధీకరణ, అక్రమ లేఅవుట్లు వేసినటువంటి వారికి క్రమబద్ధీకరణ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నటువంటి వారికి ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా పరిష్కరించనున్నారు. క్రమబద్ధీకరణ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఆర్జీలు 25.44 లక్షలు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. ఈ దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 31వ తేదీలోగా లేఅవుట్లు క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ కింద స్వీకరించినటువంటి దరఖాస్తులు పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అధికారులను ఆదేశించారు. దీంతో 3.5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో కదలిక రానుంది. 2020 ఆగస్టు 31న ఉత్తర్వులు. అనుమతులు లేని లేఅవుట్ల కొనుగోలు చేసినటువంటి ప్లాట్ల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వం అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ రూల్స్ 2020 పేరిట 2020 ఆగస్టు 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎల్ఆర్ఎస్ ద్వారా అక్రమంగా ఉన్నటువంటి లేఅవుట్లు దాదాపు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అనేక ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లే ఉన్నాయి. అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎక్కువ ఈ లేఅవుట్లు జరిగినటువంటి అంశాన్ని కూడా మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు. వాటిని క్రమబద్ధీకరించడానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసింది. దాన్ని అందరు కూడా వ్యతిరేకించడంతో ఇక ఎట్టకేలకు ప్రభుత్వము ఎక్కడికక్కడే దాన్ని బంద్ చేయడం జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో వారు క్రమబద్ధీకరణ చేయకుండా నిలిపివేశారు. దీంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ మరి వాటిని క్రమబద్ధీకరణ చేయడానికి సిద్ధపడుతూ ఎల్ఆర్ఎస్తో ముందుకు కదులుతూ ఉంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం ద్వారా వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 6,000 కోట్ల పైగా ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. హెచ్ఎండిఏ, మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలకు 4,000 కోట్లు, పంచాయతీలకు 2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని భావిస్తూ ఉన్నారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణతో ప్లాట్ల క్రయ విక్రయాలు ముమ్మరంగా సాగుతాయని, తద్వారా మరో 2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందనేది అంచనాట ప్రభుత్వాన్ని. ఇక లేఅవుట్ల ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ చేయడం వల్ల ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇంకా ప్లాట్ల కొనుగోళ్లు ఎక్కువ జరుగుతాయనేది